మా ప్రభుత్వం రాకముందరే ప్రజలకు మేము ఒక హామీ ఇచ్చున్నాం. ఉమ్, కూటమిగా ఎన్డీఏ కూటమిగా మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం ఉమ్, ఎరియర్స్ తో సహా అంటే ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నాం. అవును. ఆ ఎరియర్స్ తో సహా 4,000 పెన్షన్ మేము ఇస్తామన్నాం. ఉమ్, 250, 100, 150, 350 ఇట్లా పెంచాం మేము. పెంచుకుంటూ పోతానే ఏం చెప్పాడంటే చెప్పాడు కాబట్టి సంవత్సరానికి 250 రూపాయల కాడికి పెంచుకుంటాడు. నేను అదే చెప్పాను. ఉమ్, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చేది మనం వాళ్ళ మీద మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాళ్ళ ఏవైతే అవసరాలు ఉంటే వాటిని మనం తీర్చాలని. ఉమ్, సో మేము ఏం చెప్పాము ఆ రోజున, డెఫినెట్ గా మేము వచ్చిన మరుక్షణం ఇంక్రీజ్ చేస్తాం అన్నాం. ఉమ్, మొట్టమొదటి నెల 1వ తారీఖున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు ఉమ్, లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి ఆయనతో పాటు ఆయన కాన్స్టిట్యున్సీలో అలా మిగతా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, ఎంపీలందరూ, ఎమ్మెల్సీలందరూ వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ లో వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మంచిగా ఒక కప్పు ఇదాగి, టీ తాగి, ఉమ్, కొన్ని చోట్ల నాకు తెలిసి ఆ నెల వచ్చే నెలలో ఆయన పెట్టించారు కూడా టీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఉమ్, సో వెళ్ళి ఒక టీ తాగి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ మంచి చెడ్డు తెలుసుకొని పెరిగినటువంటి పెన్షన్ సగౌరవంగా, ఉమ్, ఈ మాట మీరు నిజంగా నేను నొక్కి వక్కాడిస్తా, ఈ మాట yes, yes. సగౌరవంగా ఇచ్చాం, ఉమ్, ఇస్తున్నాం. ఎందుకనంటే పెన్షన్లు మనమేం మన ఇళ్లలోంచి మన జేబుల్లోంచి డబ్బులు ఇవ్వట్లా. ఉమ్, ఇవాళ ఏమది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి జేబు కాదు, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ఇచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఇవ్వరు. ఉమ్, ప్రజల డబ్బు అండి అది, ప్రజాధనం అది. ప్రజలు దే డిజర్వ్ ఇట్. వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ స్థితిగతులకు అనుగుణంగా మనం వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వంగా మన మీద బాధ్యత కాబట్టి ఉమ్, మనం వాళ్ళకి ఇవ్వాలి, గౌరవంగా ఇవ్వాలి, సగౌరవంగా ఇవ్వాలి. అందుకే ఈ క్షణం కూడా ఇన్ని నెలలైన సంవత్సరం ఏందండి అయినా సరే ఇవాళకి కూడా ప్రతి నెల 1వ తారీఖున గౌరవంగా వాళ్ళకి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి. ఉమ్, ఆ రోజున ఏమన్నాడు, వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేం, ఉమ్. అమ్మో అసలు ఇవ్వలేం, కానీ- ఇళ్ళకి వెళ్ళి కానీ ఇళ్ళకి వెళ్ళకపోతే ఎట్లా వచ్చేస్తాయి పెన్షన్లు. అవును. ఉమ్. కానీ మీరు ఒక మాట అన్నారు, చాలా గౌరవంగా అనిపించింది నాకు కూడా. అంటే మీరు ఒప్పుకుంటున్నారు ఇది ప్రజల డబ్బు, మా డబ్బు కాదు, మేము ఎవరి జేబులో ఇవ్వడానికి ఇది ఎవరి సొమ్ము కాదని. అలా చెప్పుకోలే. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మేము ఇస్తున్నాం అంటే ఎవరిది? మీరు ఇంకా కొంచెం కొన్ని మర్చిపోయారు. నేను విషయం చెప్తా, మేము ఇస్తున్నాం కాదు. ఆ, ఒక దుర్మార్గుడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఏ దుర్మార్గుడో కూడా మీకు తెలుసు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఉమ్, ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో, ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి మనం ప్రజలకు డబ్బులు ఇచ్చావు, ప్రజలు మనల్ని మోసం చేశారంటే నీకున్నటువంటి అంటే నీ స్థాయి, ఉమ్, ప్రజల్ని బ్రైబ్ చేసేంత స్థాయి అనేది, అంత స్థాయి. ఉమ్, రాజకీయ నాయకులు అండి మనం, అవును. వాళ్ళ కేవలం కస్టోడియన్స్ ఆఫ్ పీపుల్. Yes. మనం కేవలం కస్టోడియన్స్ మాత్రమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ధనానికి మనం కస్టోడియన్స్. అది మన జాగీర్ కాదా డబ్బులు, ఉమ్, ప్రజా ధనానికి మనం కస్టోడియన్స్. ప్రజల సేఫ్టీకి మనం రెస్పాన్సిబుల్, ప్రజల సెక్యూరిటీకి మనం రెస్పాన్సిబుల్, ప్రజలకు అన్ని అవకాశాలు కల్పించడానికి మన జవాబుదారీతనం ఉండాలి. అధికారం అంటే అది. ఉమ్, అయినా కనకపు సింహాసనంబున శునకంబును కూర్చుండబెట్టిన ఏమవుతుంది అనేటువంటిది ఎప్పుడో వెనకటికే పెద్దలు చెప్పారు. అవును. నేను ఇది జస్ట్ ఒక సామెత చెప్పాను. సామెతలే. మళ్ళీ దీని మీద కూడా రకరకాలు. నేను చెప్తున్నా, నేను ఎందుకు అంటున్నానంటే ఉమ్, ఏ పొజిషన్ లో ఏ కుర్చీలో ఎవరు కూర్చోవాలో వాళ్లే కూర్చోవాలండి. ఉమ్, అలాంటి కుర్చీలో ఎవరైతే కూర్చోవాలో వాళ్ళు కూర్చుంటేనే ఆ కుర్చీకి శోభ, ఆ కుర్చీకి ఉన్నటువంటి గౌరవం నిలబడుతుంది. ఉమ్, ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, మేము అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం మేమేమన్నాం, అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తామన్నాం, పునరుద్ధరించి చూపించాం. దాదాపు 200 చిల్లర 200 పైచలు. పైసలు. ఉమ్, డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నాం, ఇచ్చి చూపించాం. ఫస్ట్ సిగ్నేచర్ దాని మీదే పెట్టారు పెద్ద ఆయన. ఉమ్, అలానే మేమేమన్నాము, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని తీసేస్తాం, ప్రజల ల్యాండ్ అది, ప్రజల భూమి అది. అసలే దిష్టి బొమ్మల్లాగా ఆ బొమ్మలు వేసుకోవడం ఏంటండి, ఉమ్, అదేంటది అవేమంటారు డిస్టెన్స్ ఉంటాయి చూసారా రాళ్ళు, ఉమ్. ఆ రాళ్ళ మీద కూడా సరిహద్దు రాళ్ళు. వాటి మీద కూడా దిష్టి బొమ్మల్లాగా బొమ్మలు వేసుకున్నారేంటో. ఉమ్, మొన్న ఎవరో మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో ఊరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక లైన్ మొత్తం ప్రతి ఇంటి ముందర ఒక పెద్ద ఫ్లెక్సీ లాగా కట్టింది. ఉమ్,
ఎవరిదో ఒక ఆవిడది ఎవరిదో ఫ్లెక్సీ పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని పెద్ద పెద్దగా నోరు వేసుకుని అలా కట్టుంది. ఏంటయ్యా అందరి ఇళ్ల ముందర ఇది ఉంది అని అడిగారట. అడిగితే ఏమన్నా మాకు దిష్టి బొమ్మ అండి అన్నట్టు. అలా మరి ఈ జగన్మోహన్ రెడ్డిది కూడా అప్పుడు దిష్టి బొమ్మ పెట్టుకున్నారో నాకు తెలియదు మరి. కానీ నాకు కోపం ఎక్కడ తెలుసా, నువ్వు దిష్టి బొమ్మ పెట్టుకో ఏమన్నా పెట్టుకో, డబ్బులు ఎవరివి? వైఎస్ఆర్సీపీవా? లేకపోతే భారతిరెడ్డి గారు ఏమన్నా ఇచ్చారా? లేకపోతే నీకున్నటువంటి 4-5 ప్యాలెస్ అన్న అమ్మి ఇచ్చావా? కాదు కదా. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు ఇచ్చినా డబ్బులు ప్రజల డబ్బు అది. దాన్ని ఏ రకంగా, అందుకనే అంటానండి, ఒక స్టేట్స్మెన్ ఉండాలి ఎప్పుడైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఒక ఎంబీఏ స్టూడెంట్ గా నేను ఈ మాట చెప్తాను, ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మన దగ్గర ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత మనం దాన్ని ఎక్స్పెన్సెస్ గా వాడగలుగుతున్నాం, ఎక్కడ తక్కువ ఎక్కువలు ఉన్నాయి, వాటిని ఎలా మనం మేనేజ్ చేస్తాం, ఇది తెలవాలండి అధికారంలో కూర్చున్న వాళ్ళకి. ఇవాళ మీకు డబ్బులు ఇచ్చేయాలి, అయిపోయింది, ఇచ్చేసాడు, వచ్చే సంవత్సరం ఎలా ఇస్తాడు? నా దగ్గర అప్పు తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇస్తాడా? ఇంతగా చేసింది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అదే చేశారు కదా. సంక్షేమ పథకాలు అన్నారు, బటన్ నొక్కే అన్నాడు. ఏం బటన్ నొక్కాడండి చెప్పండి నాకు.